హాయ్ ఫ్రెండ్స్, మీరు కిచెన్లో వంట చేస్తూ హిందీ మాట్లాడాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మీరు కిచెన్కు సంబంధించిన సింపుల్ హిందీ వాక్యాలు తెలుగు మరియు ఇంగ్లీష్ ద్వారా నేర్చుకుంటారు. డైలీ లైఫ్లో వెంటనే ఉపయోగించగల వాక్యాలు ఇవి. వీడియో చివరి వరకు చూడండి. రసోయి ఘర్ సాఫ్ హై. రసోయి ఘర్ వంటగది, సాఫ్ శుభ్రంగా, హై ఉంది. రసోయి ఘర్ సాఫ్ హై వంటగది శుభ్రంగా ఉంది. ద కిచెన్ ఇస్ క్లీన్. మా ఖానా బనా రహీ హై. మా అమ్మ ఖానా వంట లేదా భోజనం, బనానా తయారు చేయుట లేదా చేయుట, బనా రహీ హై చేస్తూ ఉంది. మా ఖానా బనా రహీ హై అమ్మ వంట చేస్తుంది. మదర్ ఇస్ కుకింగ్. मैं సబ్జియా కాట్ రహీ హూ. నేను సబ్జియా కూరగాయలు, సబ్జీ అంటే ఒక్క కూరగాయ, సబ్జియా అంటే కూరగాయలు, కాట్నా అంటే కోయుట, కాట్ రహీ హూ కోస్తున్నాను. మే సబ్జియా కాట్ రహీ హూ నేను కూరగాయలు కోస్తున్నాను. ఐఎమ్ కటింగ్ వెజిటేబుల్స్. పానీ ఉబల్ రహా హై. పానీ నీరు, ఉబల్నా మరుగుట లేదా ఉడుకుట అని అర్థం వస్తుంది. ఉబల్ రహా హై మరుగుతోంది. పానీ ఉబల్ రహా హై నీరు మరుగుతోంది. వాటర్ ఈస్ బాయిలింగ్. చూల్హా బంద్ కరో. చూల్హా పొయ్యి, బంద్ కర్నా ఆపుట లేదా మూయుట. చూల్హా బంద్ కరో పొయ్యి ఆపు. టర్న్ ఆఫ్ ద స్టవ్. నమక్ డాలో. నమక్ ఉప్పు, డాల్నా వేయుట. అంటే వంటకు సంబంధించి కూరలలో, సూప్స్లలో, ఇంకా పేట్లల్లో అయినా ఏమైనా పొడులు వేస్తున్నప్పుడు ఈ డాల్నా అనే పదము యూజ్ చేస్తాము. నమక్ డాలో ఉప్పు వేయి. యాడ్ సాల్ట్. తేల్ గరం హై. తేల్ నూనె, గరం వేడిగా, హై ఉంది. వంటలకు సంబంధించి కానీ ఏమైనా డ్రింక్స్కి సంబంధించి కానీ వేడిగా ఉంది అని చెప్పాలంటే గరం అనే పదాన్ని యూజ్ చేయాలి. అలాగే వాతావరణంకి సంబంధించి చెప్పాలి అంటే గర్మీ అనే పదాన్ని యూజ్ చేయాలి. ఆజ్ మౌసమ్ గర్మీ హై అంటే ఈరోజు వాతావరణం వేడిగా ఉంది. చాయ్ గరం హై, పానీ గరం హై అని ఇలా డిఫరెంట్గా మనం యూజ్ చేయాలన్నమాట. తేల్ గరం హై నూనె వేడిగా ఉంది. ద ఆయిల్ ఈజ్ హాట్. చమ్మచ్ లే ఆవో. చమ్మచ్ చెంచా, లే ఆవో తీసుకురా, లేకపోతే లేకర్ ఆవో తీసుకొని రా. రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. చెమ్మచ్ లే ఆవో చెంచా తీసుకురా. బ్రింగ్ ద స్పూన్. కటోరా ఖాళీ హై. కటోరా గిన్నె, ఖాళీ ఖాళీగా, హై ఉంది. కటోరా ఖాళీ హై గిన్నె ఖాళీగా ఉంది. ద బౌల్ ఈజ్ ఎంప్టీ. ప్లేట్ రఖో. ప్లేట్ ప్లేట్ రఖో పెట్టు. ప్లేట్ రఖో ప్లేట్ పెట్టు. కీప్ ద ప్లేట్. చాయ్ తయార్ హై. చాయ్ టీ తయార్ సిద్ధంగా, హై ఉంది. చాయ్ తయార్ హై టీ సిద్ధంగా ఉంది. టీ ఈస్ రెడీ. దూద్ ఉబాలో. దూద్ పాలు, ఉబాల్నా మరిగించుట లేదా ఉడకపెట్టుట. దూద్ ఉబాలో పాలు మరిగించు. బాయిల్ ద మిల్క్. ఫ్రిడ్జ్ ఖోలో. ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఖోల్నా తెరువుట. ఖోలో తెరువు. ఫ్రిడ్జ్ ఖోలో ఫ్రిడ్జ్ తెరువు. ఓపెన్ ద ఫ్రిడ్జ్. రోటీ గరం హై. రోటీ చపాతి, గరం వేడిగా, హై ఉంది. రోటీ గరం హై చపాతి వేడిగా ఉంది. ద రోటీ ఈజ్ హాట్. కప్ టూట్ గయా. కప్ కప్పు, టూట్నా పగులుట, టూట్ గయా పగిలిపోయింది. కప్ టూట్ గయా కప్పు పగిలిపోయింది. ద కప్ బ్రోక్. రోటీ జల్ గయి. రోటీ చపాతి, జల్నా కాలిపోవుట, జల్ గయి కాలిపోయింది. ఇక్కడ జల్ గయాకి బదులుగా జల్ గయి ఎందుకు యూజ్ చేశామంటే రోటీ అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి చివరికి గయి అనేదే యూజ్ చేయాలి. రోటీ జల్ గయి చపాతి కాలిపోయింది. ద రోటీ బర్న్ట్. ప్యాజ్ కాటో. ప్యాజ్ అంటే సింగులర్ అయినా ప్లూరల్ అయినా కానీ ప్యాజే అని అంటామండి. ఇక్కడ సెంటెన్సెస్ని బట్టి మార్చుకోవచ్చు. ఏక్ ప్యాజ్ కాటో అంటే ఒక ఉల్లిపాయ కోయి అని అర్థం వస్తుంది. సారే ప్యాజ్ కాటో అంటే చాలా ఉల్లిపాయలు
కోయి అని చెప్పేసి చెప్పొచ్చు. ప్యాజ్ కాటో ఉల్లిపాయ కోయి. కట్ ద ఆనియన్. రసోయి ఘర్ చమక్ రహీ హై. రసోయి ఘర్ వంటగది. చమక్నా మెరియుట. చమక్ రహీ హై మెరుస్తోంది. రసోయి ఘర్ చమక్ రహీ హై వంటగది మెరుస్తోంది. ద కిచెన్ ఈస్ షైనింగ్. బర్తన్ ధోవో. బర్తన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనం బర్తన్ అనే పదమే వాడాలి అండి. బర్తన్ పాత్రలు అని వస్తుంది. బర్తన్ అంటే ఒక పాత్ర అని కూడా వస్తుంది. సెంటెన్సెస్ ని బట్టి అర్థాలు అనేవి మారుతూ ఉంటాయి. బర్తన్ ధోవో పాత్రలు కడుగు. వాష్ ద డిషెస్. కప్ మేజ్ పర్ హై. కప్ కప్పు. మేజ్ బల్ల. పర్ మీద. హై ఉంది. కప్ మేజ్ పర్ హై కప్పు బల్ల మీద ఉంది. ద కప్ ఈస్ ఆన్ ద టేబుల్. చీనీ కమ్ హై. చీనీ చక్కెర. కమ్ తక్కువగా. హై ఉంది. చీనీ కమ్ హై చక్కెర తక్కువగా ఉంది. షుగర్ ఈస్ లెస్. నమక్ జాదా హై. నమక్ ఉప్పు. జాదా ఎక్కువగా. హై ఉంది. నమక్ జాదా హై ఉప్పు ఎక్కువగా ఉంది. సాల్ట్ ఈస్ మోర్. చాయ్ మీఠీ హై. చాయ్ టీ మీఠీ తీయగా. హై ఉంది. ఇక్కడ మీఠాకి బదులుగా మీఠీ ఎందుకు యూస్ చేశామంటే చాయ్ అనేది స్త్రీలింగం కిందకి వస్తుంది కాబట్టి మీఠాకి బదులుగా మీఠీ అనేది వచ్చింది. చాయ్ మీఠీ హై టీ తీయగా ఉంది. ద టీ ఈస్ స్వీట్. ఖానా బహుత్ స్వాదిష్ట హై. ఖానా భోజనం. బహుత్ చాలా. స్వాదిష్ట రుచిగా. హై ఉంది. ఖానా బహుత్ స్వాదిష్ట హై భోజనం చాలా రుచిగా ఉంది. ద ఫుడ్ ఈస్ వెరీ టేస్టీ. తేల్ గిర్ గయా. తేల్ నూనె. గిర్నా పడుట. గయా అనేది జానా అనే దానికి పాస్ట్ వెర్బ్ అండి. దీని గురించి నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. నేను ఆ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు కావాలంటే వెళ్ళి గయా గురించి ఈజీగా నేర్చుకోవచ్చు. తేల్ గిర్ గయా నూనె పడిపోయింది. ద ఆయిల్ స్పిల్డ్. ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు ఉపయోగకరంగా ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.